ఒక ఊరిలో ఒక వ్యక్తి వ్యవసాయం పనిచేస్తూ ఉండేవాడు. అనుకోకుండా వాళ్ళ ఇంటికి పట్నం నుండి ఒక 10 మంది బంధువులు వస్తారు. ఇంట్లో వెంటనే సరుకులు నిండుకుంటాయి. సంచి తీసుకుని వెళ్ళి కిరాణా కొట్లో 10 కేజీల బియ్యము, కందిపప్పు, సరుకులు అరువు తీసుకొస్తాడు. ఇదంతా వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువు చూస్తాడు కూడా వెళ్ళడం వల్ల. అన్నా, రాజన్న, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నువ్వు కూడా బియ్యం కొనుక్కోవాలా అన్నాడు వెంటనే. ఏం చేయమంటావు? 100 కేజీలు బరువు బియ్యం మస్తా మొయ్యగలిగిన మాకు ఆ 100 కేజీల బియ్యం కొనుక్కునే స్తోమత లేదు సుమా అన్నాడు. వెంటనే మేమంటే సిటీల్లో ఉన్నాం, అన్నీ కొనుక్కుని తినాలి, అన్నిటికీ డబ్బులు కట్టాలి, మరి మీకేంటి అన్నాడు. మేమున్నది పల్లెటూరే, కానీ అద్దెళ్లల్లోనే ఉంటాం, మాకేం సొంత భూములు లేవు, 2 పంటలు అసలే లేవు, ఉన్నది ఒక పంట, నీరు లేక ఒక పంట అయిపోయి రైతులకే కాదు కూలి వాళ్లకు కూడా పనులు లేవు, సిమెంట్ పనులు రోజు ఉండవు, ఈ కూలికార కెల్స ఏమో 40 రోజులు ఉంటుంది, సంవత్సరం అంతట్లో 40 రోజులు సరిపోతుందా? వచ్చిన దాంట్లోనే కొంచెం దాచుకుని ఇప్పుడు దాకా వాడుకున్నాం, మళ్ళీ నీరు రావాలి, పంటలు మొదలు పెట్టాలి, చేతుల్లో పనులు రావాలి, అంతవరకు ఎలాగా? మేము కరెంటు బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, అన్నీ కొనుక్కోవాలి. పల్లెటూరికి సిటీకి పెద్దగా తేడా ఏమీ లేదు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనుషులు పల్లెటూరులో ఉంటారని చెప్పుకోవడం తప్ప. ఎక్కడైనా సరే రైతు గొప్పగా బ్రతుకుతున్నాడని అందరూ అనుకుంటారు, కానీ రైతు ఎంత రెక్కలు ముక్కలు చేసుకుని బ్రతికి 10 మందికి 10 మెతుకులు పెడుతున్నాడన్నది ఎవ్వరికీ తెలియదు సుమా అన్నాడు అతను నవ్వుతూ.